ఈ గులాబ్ జామ్ ఎప్పుడు చేసినా స్మూత్గా సాఫ్ట్గా రావాలి అంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనం గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ ఉంటుంది కదా, అది కప్స్లో తీసుకోవాలి. అంటే ఎన్ని కప్స్ అయితే అన్ని కప్స్కి డబల్ షుగర్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 1 కప్ అయింది. దాంట్లో మిల్క్ వేసి నేను కలుపుకుంటున్నాను. మనం కలుపుకునేప్పుడే మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. అప్పుడు మనకి స్మూత్గా వస్తాయి గులాబ్ జామున్స్. మరీ గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదు. చపాతీ పిండి కలుపుకుంటున్నట్టుగా నార్మల్గా ఇట్లా ప్రెస్ చేస్తూ కలపాలి. అండ్ జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ కూడా వేసేసి కలిపి ఒక 20 మినిట్స్ అయినా పక్కకు పెట్టాలి. అది కొంచెం నానుతుంది, అప్పుడు ఇంకా బాగా వస్తాయి. సో ఇదంతా ఇలా కలిపేసి పక్కన పెట్టేసి 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం 1 కప్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి నేను డబల్ యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ ఎక్కువ వద్దు అనుకుంటే 1.5 వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే డబల్ వేసుకోవచ్చు. సో 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకొని అందులో 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేశాను నేను. మనకి పాకం అనేది మరీ చిక్కగా అవసరం లేదు. నార్మల్గా షుగర్ మొత్తం కరిగిపోయి మనకి పైకి బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేసేయండి. మొత్తం షుగర్ అంతా కరిగిపోయి మనకు బబుల్స్ ఇలా వస్తాయి. మరీ ఓవర్గా తీగ పాకంలాగా ఉంచితే అంత బాగోదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాము. గులాబ్ జామున్కి క్రాక్స్ ఏం రాకుండా బాగా రావాలి అంటే ఒక్కసారి మనం అది తీసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక 2-3 టైమ్స్ అలా గట్టిగా ప్రెస్ చేసి మనం రౌండ్ చేసామంటే క్రాక్స్ ఏం రావన్నమాట. నార్మల్గా చేస్తే క్రాక్స్ వస్తాయి. ఒక 2-3 టైమ్స్ మనం ఫింగర్తో ప్రెస్ చేసి రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్కి ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా ఉంటే సరిపోతుంది. మరి ఓవర్ హీట్ అయిపోయిందంటే పైన కాలిపోతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోవాలి. సో అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అన్నీ తీసేసి షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు ఉంచేసిన తర్వాత తినేసేయచ్చు.